ఎన్నికల హామీలో భాగంగా డిసెంబర్ 9వ తేదీ నాటికి రైతులకు 2 లక్షల పంట రుణమాఫీని చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేకపోయిందని గణపురం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయాలని నినాదాలు చేశారు. వీరి ధర్నాతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, నాయకులు పొలుసాని లక్ష్మీ నరసింహారావు, PSCS మాజీ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేసిండు. 6 వాగ్దానాలు ఇస్తున్నాం, ప్రతి ఒక్కటి అమలు చేస్తామని చెప్పిండు. అందులో మరీ ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఎలాంటి షరతులు లేకుండా అని చెప్పిండు. డిసెంబర్ 9 వరకే మేము సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తాం, రైతులందరికీ మాకు ఓటేయండి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులందరితో ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏందయ్యా అంటే అనేక షరతులు, రేషన్ కార్డు అంటుండు, కుటుంబానికి ఒక్కటే అంటాడు, ఇంకా ఏవేవో మాటలు చెప్తూ కాలం వెళ్ళిపుచ్చుతున్నాడు తప్ప రుణమాఫీ చేయట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన భాష కానీ ఆయన వేషం కానీ ప్రవర్తన కానీ ఏది కూడా కరెక్ట్గా లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరూ ముందుకు వస్తున్నారు, ఈ పని పట్టేందుకు అని చెప్తున్నాము. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ధర్నా చేయడం జరుగుతుంది. తెలంగాణలో 2023 డిసెంబర్లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను ఇవాళ అనేక ఆంక్షలు పెడుతూ రుణమాఫీ విషయంలో అనేక గందరగోళానికి గురి చేస్తూ రైతులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నది. నాడు కేసీఆర్ గారు మొదటి దఫా ముఖ్యమంత్రి అయినప్పుడు 4 విడతలు రుణమాఫీ చేస్తే ఇదే రుణమాఫీ అన్న కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు ₹1,00,000 ఒక దఫా, ₹1,50,000 ఒక దఫా, ₹2 లక్షల ఒక దఫా చేస్తామని చెప్పి ఆగస్టు 15 వరకు 100% రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రాజు ఏం చేస్తా ఉన్నావు, మరి ఇక్కడికి రా, మీ నాయకులు ఇప్పుడు మాట్లాడితే రేపు పొద్దున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడివ్వడం కాదు. మేము ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి రైతులకు న్యాయం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి రైతుకు అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు ఎలాంటి ఆక్షేపణ లేకుండా, ఎలాంటి యాక్షన్ లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.